Hi friends, today our topic is pronoun. Pronoun definition is pronoun is used instead of a noun. నామవాచకానికి బదులుగా వాడబడేదాన్నే మనం ప్రొనౌన్ కింద తీసుకుంటాము. ఇంకొక విధంగా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ ద నౌన్ we can use this pronoun in the place of a noun. So this is the definition of the pronoun. Now see, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, కోహ్లీ ఈజ్ ఏ ప్లేయర్, కోహ్లీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ క్రికెట్ అనే రెండు సెంటెన్సెస్ని తీసుకున్నాము. ఈ రెండు సెంటెన్సెస్లో కోహ్లీ అనే దాన్ని ప్రాపర్ నౌన్ కింద తీసుకుంటాము. సో రెండో సెంటెన్స్లో కోహ్లీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ క్రికెట్ అనే సెంటెన్స్లో కోహ్లీకి బదులుగా మనము హీ అని ప్లేస్ చేయొచ్చు. అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందంటే కోహ్లీ ఈజ్ ఏ ప్లేయర్, హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ క్రికెట్, ఆ విధంగా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రొనౌన్. అగైన్ దిస్ ప్రొనౌన్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ 10 టైప్స్. 10 రకాలుగా మనం ఈ ప్రొనౌన్ని డివైడ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని ప్రొనౌన్స్ని మనం ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో ఈజీగా అర్థం చేసుకోవటానికి ఫ్రేమ్ చేయడం జరిగింది. చూడండి, ఇది పర్సనల్ ప్రొనౌను, ఆబ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌను, పొసెసివ్ యాడ్జెక్టివ్, రిఫ్లెక్సివ్ ఆర్ ఎంపటిక్ ప్రొనౌన్ అనేవి ఒక టేబుల్ ఫార్మేట్లో మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిది వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సనల్ ప్రొనౌన్ దేనిని గురించి డిస్కస్ చేస్తుందంటే పర్సన్స్, వ్యక్తుల గురించి చెప్తుంది. సో ఎవరు వ్యక్తులు అంటే ఇవి ఇక్కడ ఉన్నారు పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, వీరందరినీ కూడా మనము పర్సన్స్ అంటాము, వ్యక్తుల కింద తీసుకుంటాము. అయితే ఈ పర్సనల్ ప్రొనౌన్ని మళ్ళా మనము 3 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా? ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ కింద మనము డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటాము, వినే వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాము, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటే వారిని మనము థర్డ్ పర్సన్ అంటాము. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ని సింగులర్ గాను ఫ్లూరల్ గాను మళ్ళా డివైడ్ చేసుకోవచ్చు. సింగులర్ అంటే ఒకళ్ళు, ఫ్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే వారిని మనం ఫ్లూరల్ కింద తీసుకుంటాము. సో అప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, నేను, ఫస్ట్ పర్సన్ ఫ్లూరల్ వి, మేము, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లస్ ఫ్లూరల్ యు, మీరు, నీవు అని వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ఫ్లూరల్ వచ్చేసి దే. సో ఈ విధంగా అండి ఈ పర్సనల్ ప్రొనౌను ఆబ్జెక్టు రూపంలో వచ్చినప్పుడు ఈ ఐ మీగా మారుతుంది, వి అస్గా మారుతుంది, యు యూగా మారుతుంది. అనగా ఇంకొక విధంగా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే యాక్టివ్ వాయిస్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ ఆబ్జెక్టు మారుతుంది. అంటే ఇటు వచ్చే పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ కూడా ఆ ప్యాసివ్ వాయిస్లో ఈ విధంగా మారుతవి. ఐ మీగా మారుద్ది, వి అస్గా మారుతుంది ప్యాసివ్ వాయిస్లో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే చూడండి, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఇక్కడ హీ సా మీ, అతడు నన్ను చూశాడు. సో ఈ హీ అనే దాన్ని మనం దేని కింద తీసుకుంటాం అంటే పర్సనల్ ప్రొనౌన్ కింద తీసుకుంటాం. పర్సనల్ ప్రొనౌన్. మీ అనే దాన్ని దేని కింద తీసుకుంటామంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే ఇది సబ్జెక్టు, హీ అనేది సబ్జెక్టు, సా అనేది వెర్బు, మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అయినా కూడా దీనిని ప్రొనౌన్స్లో దేని కింద తీసుకుంటామంటే పర్సనల్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. అనగా ఈ సెంటెన్స్లో 2 పర్సనల్ ప్రొనౌన్స్ వచ్చినాయి. హీ అనేది ఆబ్జెక్ట్ రూపంలో ఉన్న, మీ అనేది కూడా పర్సనల్ ప్రొనౌన్స్ కింద మనం తీసుకుంటాము. సో ఇక్కడ హీ అనే దానికి బదులుగా రాజు అని రాసుకుంటే అదేమవుతుందంటే నౌన్ అవుతుంది. అనగా నామవాచకానికి రాజుకు బదులుగా మనం ఏం రాసుకున్నామంటే హీ అనేది రాసుకున్నాము. ఎనీహో ఇది అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో చూస్తే మనకి 2 పర్సనల్ ప్రొనౌన్స్ని మనం చూసాము. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఈజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. పని చేసే వ్యక్తిని, ఏ సెంటెన్స్లో పనిచేసే వ్యక్తిని మనము డూయర్ ఆఫ్ ద యాక్షన్ అనగా సబ్జెక్ట్ అని అంటాము. ఇక రెండో వాక్యంలో చూడండి, ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హర్. సో ఇక్కడ హర్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ. సో షీ ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్లో హర్ అవుతుంది. సో ఇటు వచ్చే పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ చేసినప్పుడు షీ హర్గాను,
హీ హిమ్ గాను, యు గాను, వి అస్ గాను మారుతూ ఉంటవి. సో ఇక్కడ 2 సెంటెన్స్ చూసాం, ఇక్కడ ఒక సెంటెన్స్ చూసాం. సో ఇదండి పర్సనల్ ప్రొనౌన్ గురించి. సో ఇకపోతే రెండోది పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ అనే పదంలోనే మనకు మీనింగ్ అర్థమవుతుంది. పొసెసివ్ అంటే కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. సో ఓన్, కలిగి ఉండటం. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, పొసెసివ్ ప్రొనౌన్స్ వచ్చేసి మైన్, అవర్స్, యువర్స్, హీజ్, అర్స్, ఇట్స్, దేర్స్. వీటన్నిటిని కూడా మనము పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాము. వీటిని ఉపయోగించి ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చో చూడండి. దిస్ బుక్ ఈజ్ మైన్. సో మైన్ అనే దాన్ని మనం ప్రొనౌన్స్లో ఏ ప్రొనౌన్ అనే ఎగ్జామ్లో అడిగినప్పుడు పొసెసివ్ ప్రొనౌనా, పర్సనల్ ప్రొనౌనా, ఎంపటిక్ ప్రొనౌనా, రిలేటివ్ ప్రొనౌనా అని అడిగితే మనము దేనిగా ఐడెంటిఫై చేయాలంటే దీనిని పొసెసివ్ ప్రొనౌన్ కింద మనం తీసుకుంటాము. దీన్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటాము. దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ పుస్తకము నాది అనగా మైన్ అంటే కలిగి ఉండటాన్ని, నాది అని చెప్తుంది, కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. ఇక రెండో సెంటెన్స్లో చూడండి, దట్ బుక్ ఈజ్ యువర్స్. ఆ పుస్తకం, దట్ డాగ్ ఈజ్ యువర్స్. ఆ కుక్క ఎవరిది? ఆ కుక్క నీది అని తెలియజేస్తుంది. సో యువర్స్ అంటే నీది, నీకు సంబంధించింది. సో ఈ విధంగా వీటన్నిటిని కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇకపోతే థర్డ్ ప్రొనౌన్ చూడండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కమ్స్ ఆఫ్టర్ వెర్బ్ తర్వాత ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, టేబుల్లో చూడండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ ఎంపటిక్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ రిఫ్లెక్టివ్ ఎంపటిక్ ప్రొనౌన్ అంటాం. రెండిటికి కూడా ఒకటే. రెండిటికి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి, ఎంపటిక్ ప్రొనౌన్కి రెండిటికి ఒకే పదాలు, సేమ్ వర్డ్స్ వస్తాయి. అయితే వాటి యొక్క ప్లేస్ని బట్టి వాటి మీనింగ్ మారిపోతుంది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మై అనేది ప్రొనౌన్ కదా, ఈ సెల్ఫ్ అనేది యాడ్ చేసినప్పుడు అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా మారిపోతుంది. అవర్ ప్లస్ జెల్స్, అవర్ జెల్స్, యువర్ సెల్ఫ్, యువర్ జెల్స్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, వాటన్నిటిని కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లేదా ఎంపటిక్ ప్రొనౌన్స్ అని మనం చెప్పుకుంటాము. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎక్కడొస్తుంది? వెర్బ్ తర్వాత వస్తుందంట. సో ఇక్కడ చూడండి, హీ హర్ట్ హిమ్సెల్ఫ్. తను తాను హర్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఇది హార్ట్ అనేది వెర్బ్ కింద తీసుకుంటాము. హిమ్సెల్ఫ్ అనేది ఏ ప్రొనౌన్ కింద తీసుకుంటాము అని అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. సో ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉన్న ఎంపటిక్ ప్రొనౌన్ రెండు ఒకటే కదా. అయితే ఇక్కడ వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము. సో ఇదండి. సో రెండో సెంటెన్స్ చూడండి, షీ రోట్ హర్ సెల్ఫ్. ఆమె రాసింది. హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. సో ఇక్కడ హీ అనేది ఏ నౌన్ అవుతుందంటే పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. షీ అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో ఫోర్త్ వన్ చూడండి, ఎంపటిక్ ప్రొనౌన్. ఈ ఎంపటిక్ ప్రొనౌన్ కమ్స్ విత్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ ఎంపటిక్ ప్రొనౌన్ అనేది నామవాచకము లేదా సర్వనామంతో కలిసి వస్తుందంట. ఎట్లాగా? హీ హిమ్సెల్ఫ్ హర్ట్. తనను తానే హర్ట్ చేసుకున్నాడు అనగా ఇక్కడ వచ్చే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇక్కడున్న ప్రొనౌన్ తర్వాత వచ్చింది కాబట్టి దీనిని ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. సో ఇక్కడేమో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము, ఇక్కడ వచ్చేసి ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. ఇక్కడ దీనికి వేరియేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వెర్బ్ తర్వాత ఈ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావడం జరిగింది. ఇక్కడ ప్రొనౌన్ తర్వాత ప్రొనౌన్ వెంటనే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీనిని మనము ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. అయితే వీటికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎంపటిక్ ప్రొనౌన్కి ఏమైనా వేరియేషన్ మీనింగ్లో ఏమైనా వేరియేషన్ ఉందా అంటే ఉంటుంది. ఇక్కడ ఎంపటిక్ ప్రొనౌన్లో కొంచెం చెప్పే విధానంలో కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో అంత ఉండదు. సో ఏ విధంగా చెప్తాం? నేనే చేశాను అని చెప్తాం అనమాట. ఆ విధంగా చెప్పడానికి ఇవి ఇక్కడ ఉపయోగపడతాయి. ఇక ఫిఫ్త్ ప్రొనౌన్ చూసినట్లయితే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ డైరెక్టర్స్ టు ఆబ్జెక్ట్. అంటే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మనల్ని ఆబ్జెక్ట్ వైపు నడిపిస్తూ ఉంటవి అనగా అప్పుడు ఈ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్టు స్థానంలో వస్తవి. వీటి తర్వాత మనకు వెర్బ్ అనేది రావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ మై బుక్.
ఇది నా పుస్తకము. ఇక్కడ దిస్ అనేది సబ్జెక్టు స్థానంలో వచ్చింది. సో అనగా దీన్ని మనం దిస్ అనే దాన్ని ఏ ప్రొనౌన్ కింద తీసుకుంటామంటే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. రెండు ఇక్కడ అనగా ఈ దిస్ అనేది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌనే, అంటే సబ్జెక్టు స్థానంలో వచ్చింది. దీని తర్వాత మనకి ఏం రావాలంటున్నాడు, వెర్బ్ రావాలంటున్నాడు. ఈజ్ అనేది వెర్బే కదా. సో అప్పుడు దిస్ ఈజ్ మై బుక్. సో దిస్ అనేది ప్రొనౌను, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఈజ్ అనేది వెర్బు. అదే విధముగా రెండో సెంటెన్స్ చూసినట్లయితే దోస్ అనేది ఏమవుతుందంటే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దీని వెంటనే హెల్పింగ్ వెర్బు ఆర్ అనేది రావటం జరిగింది. ఆ విధంగా కాకుండా చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నామనుకో, దిస్ ఏమవుతుంది, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుందా, యాడ్జెక్టివ్ అవుతుందా అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకనంటే బుక్ అనే నామవాచకానికి ముందల వచ్చింది కాబట్టి అప్పుడు అది యాడ్జెక్టివ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఈ నామవాచకము లేకుండా ఈ విధంగా డైరెక్ట్గా వస్తే సబ్జెక్టు స్థానంలో దాని వెంటనే ఈ హెల్పింగ్ వర్బ్ వస్తే అప్పుడు వాటిని మనం ప్రొనౌన్స్ కింద ఫైండ్ అవుట్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 6th వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే, సో దిస్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనేది దేనికి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ప్రశ్నించటానికి ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాము. అసలు ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఏంటి, హూమ్, హూ, హూమ్, హూస్, వాట్, విచ్, ఈ పదాలను మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. వీటి తర్వాత ఏమి రావాలి, వెర్బ్ రావాలా, అనగా ఇవి సబ్జెక్టు స్థానంలో రావాల్సి ఉంటుంది. సో అప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హూ ఈజ్ who is there at the door, who is there at the door, అదొక సెంటెన్స్. రెండవది who sees that book. సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ
ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనేది ప్రశ్నించడానికి మనం ఉపయోగిస్తాము. ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే హూ, హూమ్, హూస్, వాట్, విచ్ అనే పదాలు, వీటి తర్వాత వెర్బ్ రావాలి. సో ఇక్కడ సెంటెన్సెస్లో మనం చూసినట్లయితే హూ ఈజ్ దేర్ ఎట్ ద డోర్, సో ఆ డోర్ వద్ద ఎవరున్నారు, సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ స్థానంలో వచ్చింది. దాని తర్వాత మనకేమొచ్చింది, వెర్బ్ అనేది రావటం జరిగింది. సో కనుక దీనిని ఏ ప్రొనౌన్ అని అడిగినప్పుడు దీనిని మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కింద తీసుకోవటం జరుగుతుంది. రెండో సెంటెన్స్లో చూడండి, హూ సీస్ దట్ బుక్, ఆ బుక్ ఎవరిది అన్నాడు కనుక ఇక్కడ దీనిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. సో ఈ హూస్ పక్కనే వెంటనే మనకి ఏమొచ్చిందనంటే వెర్బ్ రావటం జరిగింది. సో ఈ విధంగా వస్తే దాన్ని మనం ఏమంటాము, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. సో ఈ తర్వాత చూడండి ఈ రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేనికి మనము యూసేజ్ చేస్తామంటే టు కనెక్ట్ టూ క్లాజెస్, రెండు క్లాజుల్ని కనెక్ట్ చేయడానికి ఈ రిలేటివ్ ప్రొనౌన్ని మనం ఉపయోగిస్తాము. అసలు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి, సో అక్కడ ఉన్నవే ఇక్కడ ఎక్కువ వస్తాయి చూడండి. హూ, హూమ్, హూస్, వాట్, విచ్, దట్టు ఇలాంటి పదాలను మనము రిలేటివ్ ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. సో ఎగ్జాంపుల్స్ రెండు తీసుకుందాం ఇక్కడ. సో చూడండి, ఐ సా ఏ గర్ల్ హూజ్ ఐస్ ఆర్ రెడ్. సో ఇక్కడ హూజ్ అనేది అండర్లైన్ చేసినప్పుడు దీనిని మనం రిలేటివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. ఎందుకనంటే రెండు వాక్యాలను కలుపుతుంది. ఇక్కడ ఐ సా ఏ గర్ల్ అనేది ఒక సెంటెన్సు, హూజ్ ఐస్ ఆర్ రెడ్ అనేది రెండో సెంటెన్సు. అయితే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ ఈ హూస్ అనేది మనము, సో చూడండి ఐ సా ఏ గర్ల్, హర్ అనే ఈ హూస్ స్థానంలో హర్ అనేది రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఐ సా ఏ గర్ల్ ఆర్ ఐస్ ఆర్ రెడ్ అంటే ఇది ఏ కేసులో ఉంది అనంటే పొసెసివ్ కేసులో ఉంది. పొసెసివ్ కేసులో ఉంది కనుక ఈ హర్కి బదులుగా మనము ఈ హూస్ అనేది రాసుకున్నాము. రెండో సెంటెన్స్ చూడండి, ఐ మెట్ ఏ మ్యాన్ హూ స్టోల్ మై పర్స్, నా పర్సును దొంగిలించిన వ్యక్తిని నేను కలిశాను. సో ఇక్కడ హూ అనేది దేనికి తీసుకుంటామంటే రిలేటివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. అయితే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే చూడండి ఇక్కడ హూస్ అనేది ఈ గాల్కి సంబంధించింది, అంటే ఈ గాల్ అనే ఈ నౌన్కి రిలేటెడ్ అయ్యింది. ఇక్కడ హూ అనేది దేనితో సంబంధం కలిగి ఉందంటే ఇక్కడున్న మ్యాన్తో సంబంధం కలిగి ఉంది. అనగా రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా ఏ నౌన్తో సంబంధం కలిగి ఉంటాయో ఆ నౌన్ ప్రక్కనే మనము ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఈ హూస్ అనేది గాల్కి సంబంధించింది కనుక గాల్ పక్కనే హూస్ రాసుకున్నాము. ఆ తర్వాత ఈ హూ అనేది మ్యాన్కి సంబంధించింది కాబట్టి మ్యాన్ పక్కనే హూ అనేది రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు హూ అనే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. ఇక్కడ చూడండి, ఐ మెట్ ఏ మ్యాన్ హూ స్టోల్ మై పర్స్. ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ మాదిరిగానే ఈ హూ స్థానంలో ఏం పెట్టుకోవచ్చు, ఐ మెట్ ఏ మ్యాన్. ఇక్కడ ఈ హూ స్థానంలో హీ పెట్టుకుంటే రెండు సెంటెన్సెస్ మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఐ మెట్ ఏ మ్యాన్ హీ స్టోల్ మై పర్స్. సో కాబట్టి ఇప్పుడు ఈ హూ అనేది ఏ స్థానంలో వచ్చిందంటే సబ్జెక్ట్ కేసులో వచ్చింది. సో కనుక ఈ హీకి బదులుగా మనం ఏం రాసామంటే రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని కనెక్ట్ చేయటం జరిగింది. సో ఇదండి రిలేటివ్ ప్రొనౌన్ గురించి. ఇకపోతే ఇండెఫినెట్ ప్రొనౌన్ డు నాట్ రిఫర్ ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది పర్టికులర్ పర్సన్ కానీ థింగ్ని కానీ రిఫర్ చేయదు. ఆల్, మెనీ, ఫ్యూ, ఎవ్రీబడి, సంబడి, నోబడి, ఎవ్రీథింగ్, నథింగ్, ఎనీథింగ్. సో చూడండి, ఇప్పుడు మనము
ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ డు నాట్ రిఫర్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. పర్టికులర్గా ఫలానా వ్యక్తి ఫలానా వస్తువు అని ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది రిఫర్ చేయదు. సో ఇక్కడ చూడండి, ఆల్ అంటే అందరిలో పర్టికులర్గా ఏదైనా ఒక వ్యక్తి పేరు పెట్టి మనం పిలవట్లేదు, ఒక వ్యక్తి గురించి సంభాషించుకోవట్లేదు, అందరి గురించి చెప్పుకుంటున్నాము. సో ఆ విధంగా ప్రత్యేకమైన వ్యక్తిని కానీ వస్తువును కానీ రిఫర్ చేయదు. సో అవి ఏంటివి ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే? ఆల్, మెనీ, ఫ్యూ, ఎవ్రీబడి, సంబడి, నోబడి, ఎవ్రీథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఇలాంటి పదాలన్నింటినీ మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. సో ఎగ్జాంపుల్ చూస్తే I saw nobody in the క్లాస్లో నేను ఎవరిని చూడలేదు. సో ఇక్కడ నోబడి అనేది ఆబ్జెక్ట్ స్థానంలో వచ్చింది. సో పర్టికులర్గా ఇది ఈ నోబడి అనే దాన్ని అండర్లైన్ చేసినప్పుడు మనం ఏ ప్రొనౌన్ కింద తీసుకుంటామంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. సో రెండో వాక్యం చూసినట్లయితే ఆల్ ఆర్ గుడ్ పర్సన్స్. సో ఇక్కడ ఆల్ అనే దాన్ని ఇండెఫినిట్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. సో ఇక్కడ కూడా అదే విధంగా తర్వాత వెర్బ్ రావాల్సి ఉంటుంది. అంటే ఇవి సబ్జెక్ట్ స్థానంలోనైనా రావచ్చు, లేదా ఆబ్జెక్ట్ స్థానంలోనైనా ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి రావచ్చు. సో ఇదండి ఇండెఫినిట్ ప్రొనౌన్. తర్వాత రెసిప్రోకల్ ప్రొనౌన్. అసలు రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఈచ్ అదర్, వన్ అనదర్, ఈ రెండు పదాలని రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం. రెసిప్రోకల్ అంటే ఇచ్చిపుచ్చుకోవటము. సో ఇచ్చిపుచ్చుకోవటాన్ని రెసిప్రోకల్ అంటాము. ఇక్కడ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ వచ్చి రెండు. ఈచ్ అదర్ అంటే ఇద్దరు వ్యక్తులకు వస్తుంది. వన్ అనదర్ అంటే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు ఈ వన్ అనదర్ అనేది వస్తుంది. ఇక్కడ 2 persons, మోర్ దాన్ 2 persons. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే రాజు అండ్ రవి ఫాట్ ఈచ్ అదర్. సో ఈ సెంటెన్స్లో ఎవరున్నారు? రాజు అండ్ రవి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఈచ్ అదర్ అనేది ఇద్దరు వ్యక్తులు వచ్చారు కాబట్టి ఇక్కడ ఈచ్ అదర్ అనేది ఉపయోగించాము. సో ఈ ఈచ్ అదర్ అనే దాన్ని మనం అండర్లైన్ చేసినప్పుడు అది ఏ ప్రొనౌన్ కింద మారుతుందంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ కింద మారుతుంది. సో ఇంకా చూస్తే రెండో సెంటెన్స్ చూడండి. దే స్కోల్డెడ్ వన్ అనదర్. ఈ సెంటెన్స్లో చూడండి, దే అంటే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు. వారు తమలో తామును అంటే వారిని వారే వాళ్ళు తిట్టుకున్నారు. సో కాబట్టి ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వన్ అనదర్ అనేది రావటం జరిగింది. ఇక్కడ వన్ అనదర్ అనేది ఏ ప్రొనౌన్ కింద తీసుకుంటామంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. ఇక లాస్ట్ది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ వచ్చి ఈచ్, ఎవ్రీ, నైదర్, ఐదర్, వీటిని మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ రిఫర్స్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్, ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనే దాన్ని ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది తెలియజేస్తుంది. అయితే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఏ విధంగా వస్తాయంటే either of them has required క్వాలిఫికేషన్. ఈ సెంటెన్స్లో చూడండి, ఎయిదర్ అనేది దేని కింద తీసుకుంటామంటే ఏ ప్రొనౌన్ కింద? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము. అనగా ఇక్కడ ఎట్లా రావాలంటే ఆఫ్ ప్లస్ నౌన్ రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ పదాల తర్వాత ఆఫ్ రావాలి, తర్వాత నౌన్ రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఈ పదాలని ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. ఏ ప్రొనౌన్స్ అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. రెండో వాక్యం చూస్తే
neither of students is present. సో ఈ వాక్యంలో చూడండి, నెయిదర్ తర్వాత ఆఫ్ వచ్చింది, తర్వాత నౌను స్టూడెంట్స్ వచ్చింది. సో ఈ విధముగా వస్తే వీటిని ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. సో ఈ నెయిదర్ అనే దాన్ని పర్టికులర్గా మనం ఏమని చెప్పుకుంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాము. ఆ విధంగా కాకుండా నెయిదర్ బాయ్స్ అనేది వచ్చిందనుకో కంబైన్డ్గా, అప్పుడు ఇది నౌన్ అవుతుంది, ఇదేమో ఏమవుతుందంటే యాడ్జెక్టివ్గా మారుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఆఫ్ అనేది లేదు కాబట్టి, డైరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. అందుకనే మనకేమవుతుందంటే ఇక్కడ ఈ ప్రొనౌన్స్ తర్వాత ఆఫ్, దాని తర్వాత నౌన్ అనేది వస్తే అప్పుడు మనం వాటిని దేని కింద తీసుకుంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కింద తీసుకుంటాము. ఇది ఈరోజు మన ప్రొనౌన్స్ టాపిక్.